ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. 5 గంటలుగా హరీష్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హరీష్ కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున పీఎస్ కు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో అక్కడి పరిస్థితిని అదుపు చేసేందుకు కార్యకర్తల్ని పోలీసులు చెదరగొట్టారు. అడ్డుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హరీష్ రావు గారు అటువంటి ప్రలోభాలకి తల వంచరు అని చెప్పి అనేక పర్యాయాలు వారే అనేక వేదిక మీద చెప్పినారు మిత్రులారా. కాబట్టి యుద్ధం ఏదైనా ధర్మంగా కుట్టాలని చెప్పి ఎట్లయితే తెలంగాణ ఉద్యమ సమయంలో మేము ముందుకై పోరాడినామో కేసీఆర్ గారి నాయకత్వంలో, భవిష్యత్తులో కూడా హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ కానీ ఇంకా ఏ కేసు అయినా కానీ కాళేశ్వరం విషయంలో మనం చూసాం. ఏదైనా కూడా 100% న్యాయస్థానం ద్వారానే మేము క్లీన్ చిట్ పొందినాం గతంలో, భవిష్యత్తులో కూడా పొందుతాం. చేస్తూ ఉన్నారు. హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణ సుమారుగా 5 గంటలు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతోంది. 5 గంటలుగా హరీష్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హరీష్ కు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున పీఎస్ కు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో అక్కడి పరిస్థితిని అదుపు చేసేందుకు కార్యకర్తల్ని పోలీసులు చెదరగొట్టారు. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలు జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద ఇటువైపు చొచ్చుకుని వచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉండేటటువంటి పోలీసులు వారందరినీ అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఉదయం నుంచి కూడా హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ఒకవైపు సిట్ అధికారులు హరీష్ రావును విచారిస్తూ ఉంటే సమయం గడుస్తుంది. ఇప్పటికే సుమారుగా 5.5 గంటలకు పైగా హరీష్ రావును విచారిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక తమను కొంతమందినైనా లోపలికి పంపించాలంటూ కూడా ఇక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాగ్వాదం దిగారు. మరోవైపు లాయర్లైనా సరే లోపలికి పంపించేటువంటి ప్రయత్నం చేయాలంటూ కూడా ఇటు పోలీసుల వద్ద వాగ్వాదానికి దిగినటువంటి సందర్భం కనిపించింది. సో మొత్తానికి ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు, మెట్రో స్టేషన్ ముందు వీరంతా కూడా బైఠాయించి ఉన్నారు. ఖచ్చితంగా ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే పోలీసులు ప్రభుత్వం కలిసి ఇదంతా చేస్తుందంటూ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి సందర్భం. అయితే ఒక్కసారిగా కూడా బీఆర్ఎస్ నేతలు ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వైపు చొచ్చుకుని రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సో అప్పటికే ఉదయం నుంచి కూడా భారీ బందోబస్తును కంటిన్యూ చేస్తూ ఉన్నారు. హరీష్ రావు ఇటు సిట్ విచారణకు వస్తున్నారన్నటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ భవన్ వద్ద అలాగే జూబ్లీహిల్స్ పిఎస్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు, మఫ్టీ పోలీసులు కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లోనే వారంతా కూడా బందోబస్తు విధుల్లో ఉన్నారు. అయితే ఉదయం నుంచి కూడా కొంత ప్రశాంత వాతావరణం ఉంది. మధ్యాహ్నం నుంచి బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా ఇటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడం, ఆ తర్వాత సాయంత్రానికి వారి సంఖ్య మరింత పెరిగిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వీరందరూ కూడా ఇప్పటికే ఆలస్యం అవుతోంది కాబట్టి ఇంకా ఎంతసేపు విచారణ చేస్తారంటూ కూడా, విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారంటూ కూడా వీరంతా ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పోలీసులతో కొంత వాగ్వాదం దిగినటువంటి సందర్భం అయితే కనిపించింది. సో మొత్తానికి వీరందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం, లేకపోతే అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తరలించడానికి పోలీసులు సైతం ప్రత్యేకంగా వాహనాలను ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎర్రోల శ్రీనివాస్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు మాత్రం వీరు పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి సందర్భం. ప్రధానంగా ఉదయం నుంచి విచారణ కొనసాగుతుంది. సుమారుగా 6 గంటలకు పైగా విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంకా ఎంతసేపు విచారణ చేస్తారు, ఇంకా లోపలికి పార్టీ నేతలను కావచ్చు లేకపోతే లీగల్ టీంని అయినా సరే పంపాలంటూ కూడా వారు ప్రధానంగా చేసినటువంటి డిమాండ్. సో ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అయితే మాత్రం పరిస్థితి ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది. ఒకవైపు పోలీసులు, ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ఎక్కడికక్కడ పోలీసులు మోహరించి ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సుమారుగా 100 మందికి పైగా పోలీసులు ఇప్పటికే మోహరించి ఉన్నారు. ఒకవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు, ఆ తర్వాత స్పెషల్ పోలీసులు, తర్వాత
క్విక్ రియాక్షన్ టీంకి సంబంధించినటువంటి పోలీసులు సైతం ప్రజెంట్ ఈ యొక్క భద్రతా విధుల్లో ఉన్నారు. ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు వీలుగా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వైపుగా చొచ్చుకుని రావడంతో ట్రాఫిక్ కూడా కొంత అంతరాయం ఏర్పడింది. వారంతా కూడా రోడ్డు మీదనే ఉండిపోవడం, మరోవైపు ట్రాఫిక్ వాహనాలు కూడా ఎక్కువగా ఆగిపోవడంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలందరినీ కూడా ఒకవైపు తీసుకుని వచ్చి రోప్ సహకారంతో వాహనాలన్నింటినీ కూడా ఒకవైపుగా పంపించేటటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఇటు జూబ్లీహిల్స్ పిఎస్ వైపు నుంచి అటువైపుగా మాదాపూర్ వరకు కూడా కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది. అనంతరం ట్రాఫిక్ పోలీసులతో పాటు మరోవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకోవడంతో ట్రాఫిక్ కూడా ప్రస్తుతం మెల్లమెల్లగా కదులుతోంది. ఇటు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరించడానికి ప్రయత్నాలు కొనసాగుతుంటే ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు మాత్రం ఎక్కడ కూడా ఆందోళన ఉధృతం కాకుండా మరోవైపు ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. శ్రీనివాస్. యా, పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము చాలా మర్యాదగా శాంతియుతంగా మేము ఉన్నాం. మా నాయకుడు దాదాపు 6 గంటల నుంచి స్టేషన్లో ఉన్నాడు. పోలీసులు కవింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇదేం దుర్మార్గం? ఇంత దుర్మార్గం ఏంది? రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు సోనియా ఇస్తే 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినాం. ఏది ప్రజాస్వామ్యం? రోడ్ల మీద నిలబడనియరా? మాట్లాడనియరా ఈ ప్రభుత్వం? మాట్లాడనియరా ఈ ప్రభుత్వం అడుగుతా ఉన్నాం.